సినిమా పరిశ్రమలో నిలదొక్కాలంటే లక్ ఉండాలని చెబుతున్నప్పటికీ కష్టపడి పనిచేసేవారే పట్టు సాధించగలరు. లేకపోతే అదృష్టంతో వచ్చే అవకాశాలన్నీ కాలక్రమేణా అదృశ్యమవుతాయి. అందుకే హీరోలు లేదా హీరోయిన్లు కావాలనే లక్ష్యంతో పరిశ్రమలోకి అడుగు పెట్టే వారిలో కొంతమంది మాత్రమే తమ లక్ష్యాన్ని సాధిస్తారు. కానీ సినిమాలంటే ఇష్టం ఉన్న ఓ ఫారిన్ గర్ల్ భారతీయ చిత్ర పరిశ్రమలో సంచలనాలు సృష్టిస్తోంది. కెనడాలో పుట్టి పెరిగిన ఈ బ్యూటీ భారతదేశానికి 5,000తో వచ్చింది. చాలా కష్టాల తర్వాత చిన్న చిన్న అవకాశాలు వచ్చాయి. ఇప్పుడు 5 నిమిషాల పాటకు డాన్స్ చేస్తే ఆమెకు కోట్ల రూపాయల పారితోషికం అందుతోంది. ఆమె మరెవరో కాదు, కెనడియన్ డాన్సర్ నటి నూరా ఫతేహి. బాహుబలిలో మనోహరి పాటకు నృత్యం చేసిన నూరా ఫతేహి భారతదేశానికి వచ్చిన తర్వాత చాలా ఇబ్బందులను ఎదుర్కొంది. తొలినాళ్లలో తినడానికి కూడా కష్టంగా ఉండేది. కానీ ఇప్పుడు ఆమె లెక్కలేనంత డబ్బు సంపాదిస్తుంది. సల్మాన్ ఖాన్, వరుణ్ ధావన్ వంటి స్టార్ హీరోలతో ఆమె కలిసి నటించారు. సినిమాల్లో 5 నిమిషాలు నటించిన కూడా కోట్లలో పారితోషికం తీసుకుంటుంది. నూరా ఫతేహి ఫిబ్రవరి 6, 1992న కెనడాలోని మాంట్రియాల్ లో జన్మించారు. తల్లిదండ్రులు మొరాకో సంతతికి చెందిన ముస్లింలు. కానీ ఆమె తండ్రిది భారతదేశం. నూరాకు చిన్నప్పటి నుంచే సినిమాలో నటించాలనే కోరిక ఉండేది. అందుకే ఆమె ఇండియాకు వచ్చింది. అంతకు ముందు ఆమె ఓ మంచి డాన్సర్ గా పేరు పొందింది. నూరా తన కెరీర్ ను హిందీ చిత్రం రో టైగర్స్ ఆఫ్ ది సుందర్బన్స్ తో ప్రారంభించింది. తర్వాత ఆమె బాహుబలి, ది బిగినింగ్ చిత్రంలో మనోహరి, టెంపర్ చిత్రంలో ఇదగే రెచ్చిపోవడం, కిట్టు చిత్రంలో క్రిక్కు, లోఫర్ చిత్రంలో ప్రత్యేక పాటకు డాన్స్ చేసి అందరినీ ఆకట్టుకుంది. ఒక ఇంటర్వ్యూలో తాను మాట్లాడుతూ భారతదేశానికి వచ్చినప్పుడు చాలా కష్టాలను ఎదుర్కొన్నానని తెలిపింది. నేను భారతదేశంలో అడుగు పెట్టినప్పుడు నా దగ్గర కేవలం 5,000 రూపాయలు మాత్రమే ఉన్నాయి. నాతో పాటు 9 మంది 3 BHK ఇంట్లో నివసించే వాళ్ళం. నా గదిని మరో 2 అమ్మాయిలు పంచుకున్నారు. ఆ సమయంలో ఓ మై గాడ్, నేను నరకానికి ఎందుకు వచ్చాను అని అనుకున్నాను. అలా అని ఆమె తెలిపింది. ఆ రోజుల గురించి ఇప్పుడు ఆలోచిస్తే తనకు ఇప్పటికీ భయంగా అనిపిస్తోందట. ఆ సమయంలో నూరా రోజుకు ఒక గుడ్డు, బ్రెడ్ మాత్రమే తినేదట. తనకు వచ్చిన డబ్బులో ఎక్కువ భాగాన్ని కళాకారులకు అవకాశాల కోసం ఏజెంట్లు తీసుకునేవారట. వారు తనకు చాలా తక్కువ జీతం ఇచ్చారని ఆమె తెలిపింది. చివరికి నూరా ఫతేహి, కత్రినా కైఫ్, సల్మాన్ ఖాన్ వంటి పెద్ద తారలతో కలిసి భారత్ చిత్రంలో నటించింది. ఈ చిత్రం దాదాపుగా 300 కోట్ల రూపాయలను వసూలు చేసింది. ఆమె వరుణ్ ధావన్ తో కలిసి స్ట్రీట్ డాన్సర్ 3D చిత్రంలో నటించింది. అది కూడా పెద్ద హిట్ అయింది. ప్రస్తుతం నూరా ఒక్కో సినిమాకు 1 కోటి రూపాయలు, ఒక్కో పాటకు 2 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటుందట. ఇటీవల మడగావ్ ఎక్స్ప్రెస్ చిత్రంలో నటించింది. అభిమానుల నుండి మంచి ఆదరణ, అభిమానాలున్నప్పటికీ బాక్స్ ఆఫీస్ వద్ద ఈ సినిమా పెద్దగా విజయం సాధించలేదు. నూరా ఫతేహి త్వరలో డాన్సింగ్ డాడ్ చిత్రంలో కనిపించనుంది. మరిన్ని ట్రెండింగ్ వీడియోల కోసం న్యూస్ 18 తెలుగు యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.